రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో టీఆర్ఎస్ నాయకులు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. 2018లోనే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని మాజీ సర్పంచ్ పోతిరెడ్డి రాజయ్య, మాజీ ఎంపీటీసీ బొమ్మెన ఆంజనేయులు అన్నారు. ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీ పాలకవర్గం అడగగానే 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశారని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ కంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ 2018లోనే చీకోడు మంత్రి దత్తత గ్రామానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరయ్యాయని, ఇక్కడ ప్రభుత్వ స్థలం లేకపోవడంతో నిర్మాణాలు చేపట్టలేదని, ఇప్పుడున్న గ్రామ సర్పంచ్ తాము అడగగానే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేశారని గొప్పలు చెప్పుకుంటూ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుత గ్రామ సభ ఏర్పాటు చేసి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. చీకోడు గ్రామంలో అన్ని విలేజ్ గ్రూప్లో పెట్టుకోవడం జరిగింది. మరి నిన్ననే అడగంగానే 50 ఇండ్లు మంజూరైనయా? మరి మేము సుధాకర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ప్రజలను తప్పుదో పట్టేయద్దు. గతంలో ఎప్పుడో అవి మంజూరైనాయి 40 ఇండ్లు. మరి 40 ఇండ్లు మంజూరైనప్పుడు అప్పుడు ప్లేస్ లేక ఒక్కజాల కట్టియాలంటే చీకోడు చుట్టూ ఎక్కడ ప్లేస్ లేక అప్పుడు ప్లేస్ లేక అయిపోవడం జరిగింది. తర్వాత మేము మరి జాగ దొరకలే అని మండల పెద్దల దృష్టికి గోపన్న గారు కానీ ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అన్న మరి జాగ దొరకలేదు, మరి చీకోట్లో ఇండ్లు కట్టియాలని అడగంగానే సరే ఆ 40 ఇండ్లు ప్లస్ ఇంకొక 20 ఇండ్లు అన్న అడగంగానే సరే 60 ఇండ్లు ఖచ్చితంగా మంజూరు చేపిద్దామని పెద్ద మండల నాయకులు మాటిచ్చారు. మరి అన్న ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో, ఇండ్లు లేని నిరుపేద కుటుంబాలు ఉంటారో వారి ప్లేస్లో వాళ్ళు జాగ చూస్తే అక్కడ కట్టితే బాగుంటుంది అనగానే తప్పకుండా అట్లయితేనే ఇండ్లు సక్సెస్ అవుతాయి, మరి అట్లయితేనే బాగుంటుంది అని మన కేటీఆర్ మంత్రి పేరు వస్తుంది. మరి జాగ దొరకలే కదా, జాగ దొరికితే కానీ మండలంలో కట్టిస్తారు. జాగ దొరికే అన్ని గ్రామాలలో వాస్తవానికి ఈ ఇండ్లు నిలిచిపోయినాయి. మరి గతంలో ఎప్పుడో మంజూరైన ఇండ్లు మరి నిన్ను అడగంగానే మంజూరైన పెట్టుకోవడం కరెక్ట్ కాదు. మరి దీన్ని ఖండిస్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ చెప్పింది ఎప్పుడు కాదు, ఫస్ట్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో